I am something different. I am unique. I am walking on the road which is not taken by anybody before me అనే ఆశావహ దృక్పథం ఉండాలి అంటే స్వామి వివేకానంద మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇనుప కండరాలతో ఉక్కు నరాలతో అద్భుతాలను సృష్టించేది యువకులు మాత్రమే అన్నారు స్వామి వివేకానంద. అందుకే నేటి యువత వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టాలి, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. నలుగురు నడిచే మార్గంలో నడిచి గుంపులో గోవింద అనుకోకుండా ఎవరూ నడవని దారిని ఎన్నుకుని వినూత్నంగా ఆలోచించాలి. అదే న్యూటన్ ఆలోచించినట్లు. న్యూటన్ కన్నా ముందు ఆ యాపిల్ చెట్టు కింద చాలామంది కూర్చున్నారు కదా. యాపిల్ చెట్టు నుండి పండు కింద పడితే న్యూటన్ మాత్రమే విభిన్నంగా ఆలోచించాడు. ఈ పండు ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని. ఆ వినూత్న ఆలోచనే ఇన్నోవేటివ్ పరిశోధనలకు జన్మనిచ్చింది, సరికొత్త ఆవిష్కరణకు పునాదులు వేసింది. నిరంతర కృషి, పట్టుదల, సాధించి తీరాలి అనే తపన తోడైనప్పుడే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఇంత పెద్ద విజయం లభించింది న్యూటన్కి. అలాగే మన సర్ సివి రామన్ సముద్రంలో ప్రయాణిస్తూ సముద్రం ఇంత నీలంగా ఎందుకు ఉంది, నీలాకాశమే నీళ్లలో ప్రతిబింబిస్తే అంతటి లేత నీలి రంగు మాత్రమే ఉండాలి కదా, అంతకన్నా గాఢత ఎందుకు ఉంది అన్న సందేహం వచ్చింది ఆయనకి. ఆ సందేహానికి సైంటిస్టుగా వివిధ రకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించి పరిశోధన చేశారు. ఆ ఫలితమే రామన్ ఎఫెక్ట్గా వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని భారతదేశానికే కాదు మొత్తం ఆసియా ఖండానికే తొలిసారి మోసుకొచ్చింది. ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధించి మీరు కూడా జీవితంలో సక్సెస్ కావాలంటే స్వామి వివేకానంద చెప్పినట్లు యువత లేచి నిలబడు, నీలోని శక్తిని తెలుసుకో, ధైర్యంగా ముందుకు పరిగెత్తు, నీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నీ పరుగు ఆపకు. నీ మనోబలమే నీకు మార్గదర్శి, టార్చ్ బేరర్. ఆ వెలుగులో నీ నైపుణ్యాన్ని గుర్తించి ఆసక్తి కలిగిన రంగాన్ని ఇష్టంగా ఎంచుకుని నిరంతర కృషితో, సమయ పాలనతో ఎన్ని అపజయాలు వచ్చినా ఆగకుండా అనుభవాల పాఠాలతో విజయాన్ని సాధించగల శక్తి నీలో ఉన్నది. అందుకే యువత ఇంకెందుకు ఆలస్యము, డూ ఇట్ నౌ ఇట్సెల్ఫ్.